వాడు చాలా గ్రేట్ అన్నమాట. ఏదైనా మార్పు తక్కువ వచ్చిన ఫీల్ కావద్దు, వాడు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంతేనా మోరా సార్? నెక్స్ట్ మా ఎంకే సార్. సభాధ్యక్షులు హెడ్ మాస్టర్ గారికి మరియు జరీనా మేడం అండ్ రాము సార్, ముందుగా టీచర్స్ మౌనిక గారికి మరియు సబిన్ మేడం గారికి అదేవిధంగా ఎస్ఎంసీ చైర్మన్ నాగమ్మ గారికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా విద్యార్థులు మరియు నా బంగారా పుత్రుల అందరికీ నా శుభాశిస్సులు. మీరు ఎక్కడున్నా సరే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సరే క్లాస్ చెప్పడానికి ముందు 2 నిమిషాలు ఫస్ట్ జోక్ చెప్తారు కదా కదా, జోకే చెప్పేది. మధ్య మధ్యలో సాంగ్స్ కూడా పాడుతుంది కదా, నేను కొన్ని దిక్కుమాల సాంగ్స్ వస్తుంటాయి మధ్య మధ్యలో, అవి నేనే రాసాను. ఆ సాంగ్స్ నేనే రాసి నేనే కంపోజ్ చేసి మీ దగ్గర పాడుతున్నాను. అట్లాంటి సాంగ్స్ యూట్యూబ్లో కూడా దొరకవు, ప్రత్యేకంగా మీకోసం. అంటే నవ్వుతూ ఉంటే ఎంజాయ్ఫుల్ నేర్చుకోవచ్చు అని చెప్పి ఆ సాంగ్స్ రాశారు. దాదాపు 7th క్లాస్, కేవలం 7th క్లాస్ వారి కోసం మాత్రమే ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. తెలుసు కదా, మీరందరూ ఒక్కొక్క క్లాస్ నుంచి నెక్స్ట్ క్లాస్కి జంప్ అవుతున్నారు, మీన్స్ ప్రమోట్ అవుతున్నారు. ఓకే, దానికోసం ఇది ఏర్పడింది ఈ కార్యక్రమాన్ని. నెక్స్ట్ 7th క్లాస్ వాళ్ళ గురించి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క మాట చెప్దాం అనుకున్నా, టైం సరిపోదు. ఇందులో కర్ణాటక గురించి ఒక ముఖ్యమైన చెప్పాలి. డైలీ క్లాస్ మొత్తం ఏం చెప్పినా సరే మనం లాస్ట్ పెట్టి ఒకే ముక్క వస్తుంది, నాకు హోంవర్కే కావాలి. చెప్పిందంతా మర్చిపోతుంది. హోంవర్క్ ఏం చెప్తే అంత రాష్ట్రం ఉంటుంది తప్ప చెప్పిన దాని గురించి పట్టుకుని నిజంగా కదా. హోంవర్క్ చేయడానికి చూడగలుగుతుంది, అక్కడ ఏమనుకో హోంవర్క్ ఒకటే సరిపోతున్నట్టు ఉంటుంది దాదాపు. నెక్స్ట్ ఇక్కడున్న స్టాఫ్ 3 పిల్లర్స్ మనకి దాదాపు సార్ చెప్తే ఉన్నారు. జరీనా మేడం, రాము సారు, అదేవిధంగా పర్వీన్ మేడం, 3 పిల్లర్స్. వాళ్ళతో పాటుగా 4వ పిల్లర్ కావాలని హెచ్ఎం సార్ రోజు నాకు చెప్తూనే ఉంటారు. 4 పిల్లర్లు ఉండాలా, 4వ పిల్లర్ కావాలని. కానీ ఆ స్థానాన్ని ఆక్రమించేసారు మన మౌలిక మేడం గారు. ఓకే, ఆ స్థానాన్ని కూడా చేసుకున్నారు. 4 పిల్లర్లుగా వాళ్ళ ఊరు వచ్చారు. ఓకేనా, వాళ్ళు సపోర్ట్గా నేను పక్కన ఉంటాను, పక్కన ఉన్నాను. ఓకే, ఓకేనా. నెక్స్ట్ గ్రామ పెద్దలందరి సహకారంతో మన స్కూల్ ఇంత డెవలప్ అయింది. మన గ్రామ పెద్దల సహకారంతో మన స్కూల్ ఇంత డెవలప్ అయింది. అదేవిధంగా ఇప్పుడు 7th క్లాస్ వాళ్ళు ప్రమోట్ అయ్యి 8కి వెళ్తున్నారు. వాళ్ళు 8కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ జీవితంలో ఎంతో కొంత స్కూల్కి సహాయపడే విధంగా స్కూల్ పిల్లల్ని జాయిన్ చేసే విధంగా వాళ్ళు ఉండాలని నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. వాళ్ళ దగ్గర నుంచి అది ఆ విధంగా ఆశిస్తున్నాను. అదేవిధంగా 7th క్లాస్ ఇక్కడ నుంచి మీరు బయటకు వెళ్ళిన తర్వాత 8th క్లాస్ 9th 10th ఏ విషయమైనా సరే, ఏ వ్యక్తి దగ్గర నుంచి చిన్న వ్యక్తి అయినా పెద్ద వ్యక్తి అయినా వాళ్ళు ఏమి చెప్పినా చెప్పకుండా వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టైనా మీరు నేర్చుకోవాలి. ప్రతి విషయాలు వాళ్ళు చెప్తున్నారా చెప్పట్లేదా అది సెకండ్. మీ అంతగా మీరు కృషి చేసి ఇతర వ్యక్తులకు ఆదర్శంగా నిలబడే తప్ప మా సార్ చెప్పట్లేదు అందుకే మేము చదవలేకపోయామని ఎవరి మీద నెగిటివ్ చెప్పదు. ఏ టీచర్ అయినా సరే, ఇక్కడున్న 5గురిలో కూడా మా 5గురిలో అయినా ఇక్కడున్న స్టాఫ్ ఎవరైనా సరే వీళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పడానికి సరిపోదు అనే పదాలు ఇక్కడ రావద్దు, ఎక్కడ ఫ్యాకల్టీని అనే విధంగా మీరు రావద్దు. ఇక్కడ స్టాఫ్ని మీరు కించపరుస్తూ మాట్లాడవద్దు. మీరు ముందుగా చేయాలి. అక్కడ ఎదురుగా సాధన అంటే ఖచ్చితంగా ఎదురుగా చేతులు కొట్టి నిలవడానికి ప్రయత్నం. ఓకే, మీకు అనుకోవడం ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే మీరు ఏకిపోయారు కదా, కావాలంటే రేంజ్ వస్తుంది మీకు దాదాపు. అలా ఉంటుంది. మన స్కూల్కున్న ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి దాన్ని కాపాడుతున్నది
అక్కడ ఉన్న పేరు కాపాడుతారండి. అర్థమవుతుందా? 7th క్లాస్ మీకే ప్రత్యేకంగా. నెక్స్ట్ ఈరోజు ఇప్పటివరకు 7th క్లాస్ వాళ్ళు ఒకరికి మాతో పాటుగా థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తులు ఇంకెవరన్నా అన్నారా అంటే ఎవరున్నారా? ఎవరున్నారు? స్టాఫ్ కాకుండా మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తులు ఇంకెవరు ఉన్నారా అంటే చైర్మన్ గారు ఉన్నారు. నెక్స్ట్ ఇంకా హెచ్ఎం సార్. స్టాఫ్ కాకుండా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇక్కడికి సహాయం అందించిన గ్రామ పెద్దలతో పాటుగా మీరు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పిన తర్వాతనే 8th క్లాస్ లో పోయి జాయిన్ అయ్యారు. మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్నారు. డైలీ మంచి ఫుడ్ పెడుతున్నారు కదా, తింటున్నారు కదా మంచిగా. నెక్స్ట్ మొత్తం మంచిగా నీటి క్లీన్ చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ చెప్తున్న ప్రతి టీచర్కి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పండి. క్లాస్ మర్చిపోదు. వాళ్ళ ఆశీస్సులు కంపల్సరీ మీరు తీసుకునే కదండి. మీన్స్ మీకు చెప్పిన 3 పిల్లలు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఆశీస్సులు కంపల్సరీ. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు మీ మైండ్ సెట్ ఉండాలి. మీరు ఈ స్థాయికి వచ్చారంటే రాము సార్ కొట్టారు, చిన్న కొట్టారు. ఫస్ట్ లో నేను రాగానే రాము సార్ బాగా కొడతారు, మీరు కొట్టాలన్నారు. నేను 2 వీకులు ఊరు మొత్తం చెప్పారు. రాము సార్ ఇక్కడ నిర్ణయం చేశారు. రాము సార్ స్టాఫ్లో చూసి హెడ్ మాస్టర్ నన్ను స్టాఫ్లో చూసి మీరు పట్టుకోకండి, పిల్లగారికి ప్రేమ చెప్పనంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతు పట్టుకోలేక కర్ర జస్ట్ ఇది దీని పాయింట్ అంటున్నాను తెలుసా మీకు? అది గోపి రాసిన పాయింట్ అంటాం. కర్ర దానికోసం చేసుకున్నాం, ఎప్పుడు పట్టలేదు. అదే ఎగ్జామ్ అదేంటంటే జస్ట్ సబూరుగా లేదా తెచ్చేసాం. సరే గడపండి. అందరూ ప్రమోట్ అయ్యి 6th క్లాస్కి వెళ్తున్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా చదవాలి. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్ మీ కింద క్లాస్ వాళ్ళకి అంటే మీ తరగతికి తక్కువ తరగతి 3rd క్లాస్ వాళ్ళు 2nd క్లాస్ వాళ్ళకి, 2nd క్లాస్ వాళ్ళు 1st క్లాస్ వాళ్ళకి, 7th క్లాస్ వాళ్ళు 6th క్లాస్ వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. ఓకే, అన్నయ్య వాళ్ళు కూడా అంటుంటారు సార్ దగ్గర, మేము కూడా అట్లే ఉండాలి అనేటట్టు ఉండండి. ప్రదీప్ గారు నేను వచ్చి సార్ హాయ్ గుడ్ మార్నింగ్ బాగున్నాను అంటున్నాడు. 2 గంటలు దాదాపు 2 గంటలు నిలబెట్టిన బాబు వాడు. సారీ ప్రదీప్ వాడు హాయ్ ఒకసారి కుదరని కూర్చోరు ప్రదీప్. నేను ఇప్పుడు దాకా ఆడేవాళ్ళని అదే కూర్చున్నాను. కుదరని కూర్చోవాలి క్లాస్. ఓకే, 7th క్లాస్ వాళ్ళు నెక్స్ట్ మేడం గారు మాట్లాడిన తర్వాత 7th క్లాస్ వాళ్ళు ఒక్కొక్క టీచర్ గురించి కనీసం ఒక్క ముఖ్యంగా మాట్లాడాలి. ప్రిపేర్ అయ్యి ఉండండి మైండ్లో. మిమ్మల్ని కొట్టింది మర్చిపోండి. ఫస్ట్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. చెప్పినా చెప్పకుండా సరే మీకు కనిపించిన 4 మాటలు ఇక్కడ మాట్లాడండి. అది మా మనసులో ఉంది. ఓకేనా? మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు కనబడితే కనీసం నమస్కారం చేయాల్సిన పర్లేదు, కానీ వాళ్ళు చెప్పి ఆయన పక్కడికి చెప్పండి. కనీసం కనబడవాలి. రెస్పెక్ట్కి చెప్పకపోయినా కనీసం ఏమో చెప్పండి. నేను ఇప్పుడు 7th క్లాస్ సోషల్ అది చెప్పింది. 7th సోషల్ నేను నా 7th క్లాస్లో ఉన్నప్పుడు 7th 25కి 2 మార్కులు వచ్చినాయి. శ్రీనివాసరావు సార్ అని నాకు సోషల్ చెప్పారు. సింగరాయపాలెం స్కూల్లో 7th క్లాస్ ఐడియా ఉంది. సారీ 6th క్లాస్లో ఉన్నప్పుడు 25 మార్కులకి సోషల్లో 2 మార్కులు వచ్చినాయి. బయట తీసుకొని కొడితే బ్యాక్ సైడ్ తిప్పి చెయ్యించలా ఊపింది. ఈరోజు నేనే సోషల్ చెప్తాను పిల్లలకి. చదవకుండా ఆ రెండు మార్కులు ఇప్పటికీ నా 6th క్లాస్ ప్రోగ్రెస్ కార్డులో 25 మార్కులు. FA1 FA2 వాళ్ళు మనకి ప్రోగ్రెస్ కార్డు ఇప్పటిలాగా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో రాసిస్తారు. ఆ కార్డు నా దగ్గర భద్రంగా ఉంది. నా తర్వాత నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అందులో నాకు సోషల్లో 2 మార్కులు వచ్చిన మార్కులు అక్కడ కనబడతాయి. మీకు 6th క్లాస్ నా ప్రోగ్రెస్ కార్డు ఇప్పటికీ రాసిపెట్టుకున్నాను. అందులో మా సార్లు ఒక పేపర్ మీద రాసిచ్చారు. ఏమని రాసిచ్చారంటే సోషల్ పేపర్ ఇస్తారు కదా, పేపర్ యూనిట్ పేపర్స్ కాబట్టి యూనిట్ చేసి కాబట్టి మాకే ఇచ్చారు పేపర్. అందరి పేపర్ తీసుకొని నా ఒక్క పేపరే నాకు ఇచ్చారు సార్. ఇదేంటి ఏం చేసుకోవాలి, దీన్ని దగ్గర వచ్చుకోని చెప్పి 2 మార్కులు వచ్చిన పేపర్ నాకు ఇప్పటికీ ఆ పేపర్ చిరిగిపోయింది కదా, ఆ వర్కులు పెట్టి రాసిపెట్టుకున్నాను. ఇప్పుడు ఆ సారు గుడ్డూరు స్కూల్లో చేస్తున్నాను. శ్రీనివాస సారు నాకు ఫస్ట్ జాబ్ రాగానే పోయిన సారు కాలేజ్ పడ్డ దగ్గర తీసుకొని కాలం మీద కట్టుకున్నాను సార్. నాకు ఆ సార్ చూస్తే ఇప్పటికే ఏర్పడుతుంది. శ్రీనివాసరావు సార్ ఆయన కొట్టిన కొట్టు ఇప్పటికి మర్చిపోలేదు. నెక్స్ట్ ఇక్కడ లలిత మేడం గారు ఉన్నారా? ఇంగ్లీష్ గొల్లపూడి 9th క్లాస్ ఈ ఎట్టి వారిందండి నిజంగా.
ఎంతమందో ఈ ఒంటి మీద గొల్ల కొట్టారు నన్ను అయితే. మిమ్మల్ని జస్ట్ రాము సార్ 4 పీకులు పీకితేనే ఇంత ఫీల్ అవుతారు. నేను సచ్చినంతలో ఉన్నా. ఇక పడితే టీచర్ అవ్వాలనుకున్నా వచ్చి టీచర్ అయినట్టు అదో ఉందా. మంచి పొజిషన్ మీరు రావాలంటే ఖచ్చితంగా తల్లి స్టూడెంట్ మాత్రమే హై పొజిషన్ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. సార్లు కొడుతున్నారంటే ఖచ్చితంగా మీ మంచి కోసం కొడతారు. 4 పనులు బట్టి అంటే నువ్వు ఖచ్చితంగా మంచి స్థాయిలో నడుస్తున్నావు, నడవబోతున్నావు. ఇది గుర్తుపెట్టుకో. 4 టన్నుల దానిలోనే మా సార్ గట్టి కొడుతుంది. ఎట్లా చేసినా హెచ్ఎం సార్ కంప్లీట్ చేయాల్సిందే అని చెప్పి హెచ్ఎం సార్ దగ్గర ఉంటారు. సార్ పిలుస్తారు. స్టాఫ్ దగ్గర పిలిచి స్టాఫ్ సార్ ఎంకే సార్, రాము సార్, జీరేనా మేడం, పరిమిణ మేడం, మౌనిక మేడం, మీరు కొత్త పక్కన పెద్ద కానీ గుర్తులు చెప్పండి మా బిజనే చెప్తారు. ఎందుకంటే సార్ మీరంటే ఛాన్స్ పేరు కదా. ఖచ్చితంగా సార్ చాలా సార్లు చెప్పారు పిల్లల్ని కొట్టద్దు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కర్రతో కొట్టద్దు, ఏదైనా ఉంటే 1-2 సార్లు హోంవర్క్ చేయండి, అట్లాంటి పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పారు. మౌనిక మేడం ఫస్ట్ బాగానే కొట్టారు. తర్వాత నీళ్ళు చేయించడం, వాళ్ళకు వచ్చి ఎట్లాంటి నేను చూస్తున్నాను బయట కొట్టడం తగ్గించారు. ఓకేనా? అసలు పనిష్మెంట్ ద్వారా ఏదైనా పనిష్మెంటే కదా. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడికి వెళ్ళినా మీకు పాఠం చెప్పిన గురువులు ఎక్కడున్నా సరే వాళ్ళని గౌరవిస్తూ ఉండండి. మీరు గౌరవాన్ని పొందే స్థాయిలో ఉండండి. అర్థమవుతుంది కదా? 7th క్లాస్ ఎస్పెషల్లీ 7th క్లాస్ బాగుపోయి మాట్లాడుతున్నాను. 6th క్లాస్ మీరు 7th ప్రమోట్ అయ్యారు. అండ్ ప్రతి ఒక్కరు ప్రమోట్ అయిన తర్వాత మీరు ఏదో 7th వచ్చిన తర్వాత అప్పటి వరకు అంతా ఇక్కడే ఉంటాము. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఇందులో అందరూ స్టాఫ్ చేయకపోవచ్చు. ఇప్పుడున్న స్టాఫ్ ది బెస్ట్ నాకు తెలిసిన వాళ్ళు. ఒక అమ్మ ఇక్కడ ఉందంటే జీరేనా మేడం ఉన్నట్టు, ఒక డాడీ ఇక్కడ ఉందంటే ఇగో నేను చెప్తాను కదా నాన్న, నేను బయట చాలా మంది ఒకరి మీద ఒకరు ఇట్లాంటి మాట్లాడుకుంటారు స్టాఫ్, కానీ ఇక్కడ అట్లాంటి ఏముండవు. ఏది కావాల్సిన స్టాఫ్ లో మాట్లాడితే బయటపోతుంది. మీకు ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలన్నా సరే ముందు 2 రోజుల ముందే సార్ ఐడియా మనం తీసి రెడీ ఉంటారు. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం మేడం అండ్ సార్ రెడీ ఉంటారు. మేమంటే వెనక జస్ట్ ఎట్లా చేయాలి ఏంటి ఏమైనా సజెషన్స్ ఇవ్వండి, సజెషన్స్ ఇవ్వండి అంటే అప్పటికే ప్లాన్ అయిపోయి ఉంటుంది. ఇంకా సజెషన్ చేయడం దాదాపు కానీ పర్ఫెక్ట్ ఉంటుంది ప్లాన్ బట్టి. ఒక్కసారి ప్లాన్ ఇస్తే ఎట్టి పరిస్థితిలో దాన్ని మార్చడానికి వీలేదంటే తయారు చేస్తుంది. అర్థమవుతుందా? ఆర్గనైజేషన్ అర్థం, అడ్మినిస్ట్రేషన్ అర్థం మన దగ్గర. మన స్కూల్ ఒక మంచి పొజిషన్ ఉందంటే కనబడుతుంది మనకి. వీళ్ళందరూ ఒక్కసారిగా గట్టిగా క్లాస్ కొట్టారు. సెవెంత్ క్లాస్ అక్కవాళ్ళు అండ్ అన్నయ్య వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. దాదాపుగా వెళ్తారు. ఈ రోజు లాస్ట్ అనుకుంటున్నారు, రేపు కనపడతారు దాదాపు మనకి. ఎందుకంటే కనపడుతున్నారు అడిగోలేదు ఈ ఊళ్ళోనే. అక్కడ వాళ్ళు గన్నవరంలో చేసినా, రేపట్లో చేసినా ఆధార్ కార్డు తీసుకొని బస్సు ఎక్కి ఖమ్మంలో చేద్దా కానీ డైలీ పోతలేదు. మీకు ఫ్రీ కాక బస్ పాస్ ఫ్రీగా వస్తుంది దాదాపు. ఎట్లా చేసినా సరే ఏదో రోజు జుమ్మా కొట్టినా మనకి ఎవరైపోతారు. ఎందుకంటే మా సార్ కదా ఖచ్చితంగా స్కూల్కి జస్ట్ లైట్ వివరించినా కానీ జుమ్మా కొట్టేసి రాము సార్ ఉన్నారు, సార్ చేతులు కర్ర ఉన్నారు, ఏదైనా అవసరం నుంచి దొరుకుతుంది. కర్ర లేకపోతే దగ్గర తప్పదు, కర్ర ఉంటే రాదు. మళ్ళీ ఈ 7th క్లాస్ అయినా ఇంతకుముందు బ్యాచ్ అయినా సరే అట్లా ఏమవుతుంది. ఎప్పుడున్నా సరే ఇంటి దగ్గర ఉంటే స్కూల్కి వచ్చి అందరినీ పలకరించుకోండి. అర్థమవుతుందా? ఇంటి దగ్గర ఉండి మీతో మీరు మొదలు పెట్టుకోకంటే మా దగ్గరికి వస్తే మీకు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది. మీకు కావాల్సిన ఏ రోజు సరే అందరి ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉంచుకోండి. ప్రతి ఒక్కరితో కాంటాక్ట్లోనే ఉండండి. మీకు ఏ రోజు ఉన్నా సరే ఇక్కడ మీకు ఆప్యాక పరిగినట్ట మీకు వెళ్ళ సపోర్ట్గా ఉంటుంది. అక్క నాన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫ్ అంటే ప్రిపేర్ చేస్తాం. మేము సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ, పిల్లల ప్రవర్తన విధానం మేము నేర్చుకున్నాం. వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సరినాక మాకంటే అంటే మౌనిక మేడం అండ్ నేను కొత్తగా రావడానికి ముందు మాకంటే ముందే ఇక్కడ ఒక స్థానాన్ని ఆక్రమించి కూర్చున్నారు. ఇక్కడ మేడం గారి స్థానాన్ని ఆక్రమించాలంటే దాదాపు ఒక సబ్జెక్ట్ బల్లాలు కొట్టద్దు, అప్పుడు ఈపులమే కొడతాం మేము. ఓకేనా? ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చెప్పిన ప్రతి మాట ప్రతి టీచర్కి స్కాన్స్ చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి కదండి, వాళ్ళ ఆశస్సు తీసుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి కదండి. ఓకేనా? వంట వాళ్ళు అండ్ అలివేలు అండ్ మన ఎస్ఎంసీ చేసిన అందరు ఆశస్సులు ఎల్లనేల అండ్ గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరికి మీరు ఇక్కడ నుంచి పోవాలంటే అన్ని సకల సౌకర్యాలు మీకు కల్పించారు. ఇక్కడ
ఇవన్నీ మీరు ఇన్ని రోజులు పొందారు. ఇవన్నీ అందించిన గ్రామ పెద్దలు కానీ నెక్స్ట్ మన స్టాఫ్ అందించిన స్టాఫ్ మన అందరికి థ్యాంక్స్ చెప్పి వాళ్ళ ఆస్తులు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి. మంచిగా జీవితంలో ఒక ఆదర్శమైన వ్యక్తి ఇవ్వండి. మీరు ఎదుర్కొన్న ఆదర్శంగా ఉండాలి. మిమ్మల్ని చూసి పలానా వ్యక్తి ఇలా అంట అలా అంట మాట్లాడుతుంది మీ గురించి. ఒక మంచి పొజిషన్ ఉండేటట్టుగా మీరు ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరియు మా వాళ్ళందరికీ, మా వారి అందరికీ, మీ అందరికీ థ్యాంక్ యూ.